నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలో మఖానాను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశమేది? ప్రపంచంలో మఖానాను అత్యధికంగా భారతదేశం ఎగుమతి చేస్తుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఇండియా దాదాపు 25,130 మెట్రిక్ టన్నుల మఖానాను ఎగుమతి చేసింది. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు భారతదేశం నుంచి మఖానాను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక మొదటి ఈ ట్రక్ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి. పీఎం ఈ డ్రైవ్ చొరవ కింద మొదటి ఎలక్ట్రిక్ ట్రక్ ప్రోత్సాహక పథకాన్ని జూలై 12న భారత ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ పథకాన్ని ప్రకటించారు. స్వచ్ఛమైన సరుకు రవాణాను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం. ఈ పథకం N2, N3 కేటగిరీల కింద ఎలక్ట్రిక్ ట్రక్కులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ట్రక్కుకు గరిష్టంగా 9.6 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. ఇక రెండవది, న్యూఢిల్లీలో ట్రేడ్ ఫెసిలిటేషన్ కాన్ఫరెన్స్. న్యూఢిల్లీలో ట్రేడ్ ఫెసిలిటేషన్ కాన్ఫరెన్స్ 2025ను ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రారంభించారు. సెంట్రల్ రెవెన్యూ కంట్రోల్ ల్యాబొరేటరీ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశం మెరుగైన వాణిజ్య విధానాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మూడవది, వర్షా దేశ్పాండేకు యుఎన్ పాపులేషన్ అవార్డ్. మహారాష్ట్రలోని సతారాకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త వర్షా దేశ్పాండేకు యుఎన్ పాపులేషన్ అవార్డ్ 2025 లభించింది. న్యూయార్క్ లో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఆడపిల్లలను, దళిత మహిళలను కాపాడేందుకు ఆమె సాహసోపేతమైన స్టింగ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఇక నాలుగవది, దేశంలో మొట్టమొదటి ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్. కేరళలోని అలపుంజ జిల్లాలోని అర్తుంకల్ పోలీస్ స్టేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా ISO క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ గా నిలిచింది. నేరాల నివారణ, దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, చట్టాల అమలు కార్యక్రమాల్లో స్టేషన్ పనితీరును గుర్తిస్తూ జూలై 10న ఈ సర్టిఫికెట్ ను అధికారికంగా అందజేశారు. ఇక ఐదవది, HAIతో ప్రసార భారతి ఒప్పందం. అన్ని జాతీయ, అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఈవెంట్లను రూపొందించి ప్రసారం చేయడానికి ప్రసార భారతి హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో 3 ఏళ్ల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. భారతదేశంలో హ్యాండ్బాల్ ప్రజాదరణను పెంచే లక్ష్యంతో కుదిరిన ఈ ఒప్పందం DD స్పోర్ట్స్, వేవ్స్ OTT, ఇతర పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్లలో క్రీడను ప్రదర్శించడంలో సహాయపడుతుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ల్యాండ్ విత్ నో రివర్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.